స్టాక్ మార్కెట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి అస్సలు పనికిరాదు. ఈ వీడియోలో ఆర్ఓఈ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్ఓఈ అంటే ఏమీ లేదు, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనమాట. అంటే ఒక కంపెనీలో మీరు ఒక 10 రూపీస్ పెడుతుంటే ఆ 10 రూపీస్ మీద ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది అన్నదే ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనమాట. మీకు దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఇంటూ 100 చేస్తే మీకు ఈ ఆర్ఓఈ అనేది వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ తో చెప్తా వినండి. ఒక కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 1 lakh అనుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీ అనేది 10 lakhs అనుకుందాం. సో 1 lakh డివైడెడ్ బై 10 lakhs ఇంటూ 100 చేస్తే మీకు ఎంత వస్తుంది? 20% వస్తుంది అనమాట. ఈ 20% అనేది ఇది ఆ కంపెనీ యొక్క ఆర్ఓఈ అనమాట. అంటే మీరు 10 రూపీస్ పెడుతున్నారు కాబట్టి అంటే 10 రూపీస్ కంటే ఇంకొక 20% అనేది ఎక్స్ట్రా ఆ కంపెనీ అనేది సంపాదిస్తుంది అనమాట. ఇది ఆర్ఓఈ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం తెలుసుకుందామంటే ఆర్ఓసిఈ అనేది తెలుసుకుందాం. ఆర్ఓసిఈ దానికి రిలేటెడ్ అనమాట. సో ఎవరైనా ఫాలో చేసుకోకపోతే వెంటనే ఫాలో చేసుకోండి. అండ్ ఈ ఆర్ఓఈ అనేది ఎంత ఎక్కువ ఉంటే కంపెనీ అనేది అంత మంచిగా ఉందని అర్థం అనమాట.